మనిషిలో శాడిజం, సైకోయిజం, మూర్ఖత్వం, నీచత్వం, ద్వేషం, అసూయ, ఓపిక లేనితనం ఏ స్థాయి వరకు పెరిగిపోతూ ఉన్నాయో, వాళ్ళు ఎంత స్థాయి వరకు కూడా తెగబడుతున్నారో, పిల్లల తల్లిదండ్రులను చంపడం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, పీసులు నరకడం. అసలు ఈ సైకోయిజము, మనుషుల్లో ద్వేషం, ఏదైనా చూడండి, ద్వేషం ఏ రూపంలోనైనా, కులం రూపంలో ద్వేషం, మతం రూపంలో ద్వేషం, ఒక మనిషి మరో మనిషి మీద ఏదో విధమైన ద్వేషం, సైకోయిజం, శాడిజం ఈ ప్రదర్శించడం పతాక స్థాయికి పెరిగిపోతూ ఉంది. అల్టిమేట్గా నాశనం అవడానికి దగ్గరకు వస్తున్నారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. తాజాగా ఇక్కడ విజయనగరం దగ్గర రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అట, ఒక విద్యార్థిని ఫోన్ వాడకూడదని ఆ విద్యార్థిని ఫోను ఫ్యాకల్టీ ఏమో తీసుకున్నారట. ఒక అమ్మాయి ఫోను ఫ్యాకల్టీ తీసుకున్నారట. ఫ్యాకల్టీ ఒక అక్కడ స్టాఫ్ లేడీ ఆమె. ఈ అమ్మాయి ఆ లేడీని కాళ్ళు చెప్పు తీసుకొని క్యాంపస్లోనే కొడుతుంది. నా ఫోన్ తీసుకోవడానికి నువ్వు ఎవరే అని. ఆ మాటలు వినలేం. లాడాషు మొండ, అసలు ఏంటివిలే ఆ మాటలు. ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి అటువైపు చెప్పు తీసుకొని కొడుతుంది. చూసారా? చూడండి ఒకసారి. ఫోన్ తీసుకుందట, ఆమె తీసుకొని పోతుందట. 12,000 ఫోన్ తీసుకుందంటుంది ఈ పిల్ల. బూతులు. చెప్పు తీసుకొని కొడుతుంది. చూడండి, ఏం శాడిజము, ఎవరిని పాపం అనాలి, ఎవరిని ఏం మాట్లాడాలి. ఏ స్థాయిలో సైకోయిజం, శాడిజం, అసలు మనిషికి ఓపిక లేకుండా పోతుంది. ప్రశాంతత అనేదే కరమైపోయింది. పొంగ ప్రశాంతంగా ఉండే మనుషులు కానీ మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో సీరియస్లీ. అంటే ఏదో ఒక రూపమైన ద్వేషాన్ని నింపుతున్నారు జనంలో. ఇప్పుడు ఆ పాప ఫోను ఆ ఫోన్ లేకుండా ఉండలేకుంది. పోయి నాకు చెప్పు తీసుకొని కొడుతుంది. ఫోన్ తీసుకున్నారు, స్టడీ అంటే కరెక్ట్గా ఎందుకు తీసుకున్నారంటే ఆ కాలేజీలో వాడకూడదనా లేకపోతే ఇంకే రీజన్ ఏమో తెలియదు తీసుకున్నారు. నా ఫోన్ నువ్వెవతివే లా డాషు ముండ డాషు తిట్టుకుంటూ కాళ్ళు చెప్పులు తీసుకొని గట్టిగా అరుస్తూ కేకలేస్తూ. అసలు నిజంగానే ఒక్కోసారి ఈ భవిష్యత్తు తరాలను చూస్తే భయం వేస్తుంది అబ్బా సీరియస్లీ, ఎలా ఉండబోతున్నారు అని. ఏం శాడిజం రా బాబు. నడి రోడ్డు మీద పొడుస్తారు, నడి రోడ్డు మీద నరుకుతారు. అసలు ద్వేషం ప్రదర్శించని, సైకోయిజం ప్రదర్శించని మనుషులు ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. ఏదో ఒక రూపంలో ద్వేషం మెదళ్ళలోకి ఎక్కి చేస్తున్నారు. ఇదేం శాడిజం. చిన్నపిల్లలు స్కూళ్ళల్లో టీచర్లను చంపేస్తున్నారుగా, పొడిసి టీచర్ని చంపే. 2 పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్ మధ్యలో పడని చెప్పి చంపేశారు రాయచోటి దగ్గర. ఏందా ఈ దారుణం.